హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రెడీమేడ్ టాప్స్ కి స్లీవ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను. స్లీవ్స్ మనకి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా కొద్దిగా వంకర వచ్చినా ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా నీట్గా వేసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా మనము ఆల్టరేషన్ కూడా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో క్లారిటీగా బిగినర్స్కి అర్థమయ్యేటట్టు నేను చూపిస్తాను. ఇక్కడ మనకి సైడ్స్ జాయింట్ కుట్టు అనేది ఉంటుంది కదా, బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి. ఈ జాయింట్ ఆర్మ్ కింద కుట్టుని మనము కొద్దిగా అయితే ఇప్పదీసుకోవాలి. ఒక కుట్టు ఇప్పదీసుకొని ఇలా తీయండి, లేదు అంటే చేతితో ఎలా అయితే అలా తీసేస్తే మనకైతే చినిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అలా ఓపెన్ చేసుకున్నాక హ్యాండ్ పీస్ని అయితే నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి. మనకి హ్యాండ్ పీస్ అయితే ఎంత వంకరగా వచ్చింది, ఇటు పైన కూడా క్లాత్ కూడా లేదు కదా. అలా మనకి ఆ చిన్న పీసులోనే మనకి ఆర్మ్ లూజులు కూడా అన్నీ కూడా అడ్జస్ట్ అయ్యేటట్టు ఎలా తీసుకోవాలో చూపిస్తాను. సేమ్ అయితే వేసుకోండి. మనకైతే పొడవు తక్కువ వచ్చింది, పొడవు గురించి అయితే మనం ఆలోచించుకోవద్దు, ఓన్లీ లూజ్ గురించి ఆలోచించుకుంటే సరిపోతుంది. పొడవు అయితే మనకి షోల్డరు ఏ టాప్కైనా సరే మనకి ఎక్కువ ఇస్తాడు, 4 ఇంచెస్ అలా ఇస్తాడు కాబట్టి పొడవు గురించి అవసరం లేదు. అయితే ఇప్పుడు వెడల్పు గురించి చూసుకుందాం. మనం ఇప్పుడు వంకరగా ఇచ్చిన పీస్ని కరెక్ట్గా లెవెల్ అయితే చేసుకున్నాం కదా. అలా చేసుకున్నాక పైన మనకైతే ఇక్కడ అతుకులు అవేమీ లేకుండా చూడండి, ఇక్కడైతే మనకి పీస్ అయితే లేదు కదా. లేకపోయినా సరే మనం అతుకు లేకుండా ఎలా వేసుకోవాలో చూపిస్తాను. అయితే షోల్డర్ దగ్గర మనకి ఎంత ఉందో ఈ లాస్ట్లో మనము 3 ఇంచ్ అయితే లెస్ వేసుకుంటాం కదా బ్లౌజ్లో, హ్యాండ్స్కి, దేనికైనా. అదేవిధంగా దీనికి కూడా మనకి ఇక్కడ 4 ఇంచెస్ అయితే వచ్చింది. 4 ఇంచెస్లో 3 ఇంచెస్ తీస్తే 1 ఇంచ్ అయితే మనకి ఉంటుంది. ఈ స్టార్టింగ్లో ఒక 1.5 వరకు మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ అయితే ఈ విధంగా తీసేసేయండి. నార్మల్ సింపుల్గా రౌండ్ తీసేస్తే సరిపోతుంది. చూడండి, ఇలా రౌండ్ తీయడం వల్ల కిందకి మనకి మంచిగా ఉంటుంది. ఎక్స్ట్రా పీసులు ఉంటే కట్ చేసుకోండి. మనకి అక్కడ అతుకులు పడే ప్లేస్లో మనకి వేస్టేజ్లో వెళ్ళిపోతుంది కదా. మనకి ఎక్కడ చిన్న అతుకు కాకుండా కూడా మనము నీట్గా అయితే పీస్ని కట్ చేసుకున్నాం, హ్యాండ్ పీస్ని కట్ చేసుకున్నాం. సెంటర్లో అయితే ఒక కట్ అయితే పెట్టుకోండి షోల్డర్ దగ్గర గుర్తుగా. 2 హ్యాండ్స్ కూడా చూసారా, అంత చిన్న పీస్లో కూడా మనకి హ్యాండ్ పొడవైతే రాలేదు కానీ వెడల్పులో ఎటువంటి ఇవి కూడా అతుకులు లేకుండా ఎంత నీట్గా అడ్జస్ట్ చేసుకున్నామో అదే విధంగా చేసుకోండి. కిందకి చిన్నగా ఫోల్డ్ చేయండి, డబల్ ఫోల్డ్ అయితే చేస్తున్నా. మనకి హ్యాండ్ పొడవు ఎక్కువ ఉందనుకోండి, హాఫ్ ఇంచ్ పెట్టుకోండి, బాగుంటుంది. కానీ ఇక్కడ మనకి హ్యాండ్ పొడవు తక్కువే వచ్చింది కదా, ఒక పావు ఇంచ్ నేను అలా డబల్గా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక పావు ఇంచ్ ఫోల్డింగ్లో చివరికి ఇటు అంటే మనం ఎటు సైడ్ అయితే ఇక్కడ నేనైతే దగ్గర నుండి చూపిస్తాను చూడండి. ఎటు సైడ్ అయితే ఫోల్డింగ్ చేస్తున్నామో ఆ చివరి భాగంలో కుట్టు వచ్చేటట్టు చూసుకోండి. చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. 2 కుట్లైనా వేసుకోవచ్చు, ఒక్కటైనా వేసుకోవచ్చు. మ్యాక్సిమం ఒక్క కుట్టు ఉంటే సరిపోతుంది. అందుకని చెప్పేసి నేను ఒక్క కుట్టునే వేసుకుంటున్నా. చూడండి, స్టిచ్ అనేది ఒక చివరికి వచ్చేటట్టు చూసుకోండి. ఇదే విధంగా 2 పీసులకు కూడా అదే విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. ఉల్టా సీదా కరెక్ట్గా చూసుకోండి. చూసుకున్న తర్వాత మనకి సెంటర్ పాయింట్ కదా, అక్కడ ఒకసారి ఇలా మార్క్ చేసుకొని సైడ్స్ అయితే ఒక పావు ఇంచుకి అలా బిగినర్స్ అయితే ఈ విధంగా మీరైతే ఇలా తీసుకుంటే బాగుంటుంది. మీకు కరెక్ట్గా అయితే హ్యాండ్ అయితే వచ్చేస్తుంది. నార్మల్గా మాకు బాగా సర్వీస్ ఉంది కుట్టడంలో అంటే మీరు ఆ లైన్ కూడా కొట్టుకో అవసరం లేదు, చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడైతే కింద మనమైతే కుట్టాం కదా, షోల్డర్ పాయింట్ కరెక్ట్గా చూసుకొని ఎక్కడైతే మనము సెంటర్లో అక్కడ కట్ పెట్టాం కదా, ఆ కట్ట దగ్గర షోల్డర్ పీస్ని పెట్టుకొని ఈ విధంగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే ఏ పీస్కి ఆ పీసు ఇలా చేసుకుంటేమంటే మనకి కరెక్ట్గా అనేది వచ్చేస్తుంది. సెంటర్లో షోల్డర్ కట్ తర్వాత షోల్డర్ దగ్గర కరెక్ట్గా వచ్చేస్తుంది. ఈ విధంగా తీసుకొని సేమ్ కలర్ థ్రెడ్ వేసుకొని కుట్టుకుంటే సరిపోతుంది. మనమైతే లైన్ అయితే కుట్టాం కదా, ఆ లైన్ దగ్గర మనకి స్టిచ్ వచ్చేటట్టు చూసుకోండి. కరెక్ట్గా కుట్టు మాత్రం లైన్ దగ్గరే రావాలి. అలా వచ్చినట్టు చూసుకుంటే మనకైతే నీట్గా వచ్చేస్తుంది హ్యాండ్. ఎందుకంటే మనము లైన్ కుట్టేటప్పుడు పావు ఇంచ్ వదిలాం కదా, ఆ పావు ఇంచ్ ఖర్చులోకి ఉంటుంది. చాలా నీట్గా అయితే హ్యాండ్ అయితే ఉంటుంది. మరి చివరి భాగంలో అయితే వేయకూడదు. సమయానికి సిల్కీ క్లాత్ అలాంటివి అయితే పీకేసే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడు హ్యాండ్ పీస్ అయితే వేస్ట్ అయిపోతుంది, మనము వేసుకోవడానికి వీలు కాకుండా. చూడండి, చాలా అయితే నీట్గా అయితే వచ్చింది కదా మనకి. చూడండి, ఇక్కడ ఖర్చు కూడా నేను చూపిస్తున్నా, పావు ఇంచ్ వదిలాం కాబట్టి చాలా నీట్గా ఉంటుంది. ఒక స్టిచ్ అయినా వేసుకోండి, లేదంటే 2 అయినా వేసుకోవచ్చు. 2 స్టిచ్లు వేసుకునే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఎక్స్ట్రా పీసులు మనము ఇలా కట్ చేసుకుంటే అంటే మనకి టాప్ కంటే హ్యాండ్ ఎక్కువ ఉండేది కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒకసారి అయితే చెక్ చేసుకోండి.
కరెక్ట్గా లేకపోతే హెచ్చు తగ్గున్నా సరే అక్కడ మళ్ళీ మనము పట్టేయవచ్చు, సరేనా? అలా పట్టుకున్నా సరిపోతుంది. ఈ చివరి భాగంలో మనమైతే వేసాం కదా, మనకి అది ఖర్చు పాయింట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒకవేళ హెచ్చు తగ్గులు ఉన్నా సరే ఆ విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మెజర్మెంట్ అంటే మనము హ్యాండ్ లూజ్ ఎంత కావాలో అంత, మనకి మ్యాక్సిమంగా మెజర్మెంట్ బాడీ మెజర్మెంట్స్ అయినా ఇస్తారు, లేదు అంటే టాప్ మెజర్మెంట్ అయినా ఇస్తారు కదా. మనం క్లాత్లో వాళ్ళు ఇచ్చే టాప్లో అయినా చూసుకోవచ్చు, లేదంటే బాడీ మెజర్మెంట్ అయినా చూసుకొని ఆర్మ్ లూజు అలానే హ్యాండ్ లూజు అలానే బాడీ లూజు నడుము లూజు కూడా చూసుకొని కరెక్ట్గా మనం ఎన్నో వీడియోస్లో అయితే చెప్పాం కదా, బాడీ లూజు అలాంటివన్నీ కూడా చూపించాను కదా, అదే విధంగా మీరు పెట్టుకుంటే సరిపోతుంది. అలా మీరు ఆ సైడ్స్ కుట్టు అయితే ఉంటుంది కదా, ఆ కుట్టులో కలిపేసేయండి. కలిపేసి ఒక్కొక్క కుట్టు వేసిస్తే సరిపోతుంది, అటు సైడు ఇటు సైడు. ఎక్స్ట్రాలు ఏమైనా ఉంటే ఆ విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్లో ఏమైనా స్టిచ్లు కావాలంటే మిడిల్లో కూడా మనమైతే వేసుకోవచ్చు. బాడీ లూజు నడుము లూజు చూసుకొని కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా మనం నెక్ దగ్గర కూడా డబుల్ కుట్లు వేసుకోవచ్చు, ఆ మిడిల్లో కూడా డబుల్ కుట్టు వేసుకోవచ్చు, ఈ సైడు ఆ సైడు కూడా డబుల్ కుట్టు వేసుకోవచ్చు. కింద బాటంలో కూడా మనము డబుల్ స్టిచ్ అయితే వేసుకోవచ్చు. సేమ్ కలర్ థ్రెడ్ పెట్టేటప్పుడు వేసుకుంటే చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది. చాలా ఈజీ మెథడ్లో మనకి చిన్న హ్యాండ్, అది కూడా వంకరగా ఇచ్చే హ్యాండ్ని అతుకులు లేకుండా ఎలా వేసుకోవాలో చూపించాను కదా ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆల్ మోడ్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.